2003 సంవత్సరం టాలీవుడ్ కి గోల్డెన్ ఇయర్ అని చెప్పవచ్చు. ఒక్క హీరో కెరియర్ లో మరో లెవెల్ తీసుకెళ్లిన సినిమాలు ఈ ఇయర్ లో వచ్చాయి. థియేటర్ల దగ్గర హౌస్ ఫుల్ బోర్డులు, ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించిన ఎలివేషన్లు. ఇప్పుడు 2003లో విడుదలైన ఇండస్ట్రీని షేక్ చేసిన బ్లాక్ బస్టర్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ ఒక్కడు కబడ్డీ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ ని క్రియేట్ చేసింది. మహేష్ బాబు స్టైల్, ప్రకాష్ రాజు విలనిజం, మణిశర్మ మ్యూజిక్ అన్ని కలిపి ఈ మూవీని క్లాసిక్ గా మార్చాయి. ఒక్కడు తర్వాత మహేష్ బాబు స్టార్డమ్ మరో లెవెల్ కి వెళ్ళిపోయింది. సెకండ్ సింహాద్రి. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మరియు జూనియర్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు సృష్టించింది. సింగమల ఎపిసోడ్ అయితే ఇప్పటికీ ఫ్యాన్స్ కి ఫేవరెట్. ఈ సినిమా అప్పట్లో టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ లో ఒకటిగా నిలిచింది. థర్డ్ ఠాగూర్. చేంజ్ గా నటించిన ఈ సినిమా అవినీతి మీద గట్టిగా మాట్లాడింది. నిజాయితీగా బ్రతకడం తప్ప అనే డైలాగు అప్పట్లో చాలా ఫేమస్ అయింది. మాస్ ప్లేస్ మెసేజ్ కలిపిన ఈ మూవీ అప్పట్లో రికార్డులు కొట్టింది. ఫోర్త్ అమ్మా నాన్న తమిళమ్మాయి. రవితేజ గారి ఎనర్జీ, ఆశని నటన, పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ అన్ని పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయ్యాయి. ఈ సినిమా రవితేజ గారి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఫిఫ్త్ దిల్. నితిన్ గారికి స్టార్డమ్ ఇచ్చిన సినిమా. ఈ సినిమా తర్వాత నిర్మాత రాజు గారి పేరు దిల్ రాజు గా మారిపోయాడు. అంతలా హిట్ అయింది. కాలేజ్ లవ్ స్టోరీ అయినా కూడా మాస్ ఎలిమెంట్స్ తో యూత్ కి బాగా కనెక్ట్ అయి బ్లాక్ బస్టర్ అయింది. సిక్స్త్ గంగోత్రి. అల్లు అర్జున్ గారి ఫస్ట్ డెబ్యూట్ మూవీ గంగోత్రి. రాఘవేంద్రరావు గారు ఈ సినిమాని దర్శకత్వం చేశారు. అప్పట్లో బ్లాక్ బస్టర్ అయింది గంగోత్రి. సిక్స్త్ శివమణి. పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో నాగార్జున గారు, హాసిన్ గారు ఈ సినిమాలో నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. సెవెంత్ కళ్యాణ్ రాముడు. వేణుగారు నటించిన ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఎయిత్ వసంతం. వెంకటేష్ గారు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందించిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ అయింది. నైన్త్ సత్యం. సుమంత్ గారి కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన మూవీ ఇది సత్యం. 10th జానకి వెడ్స్ శ్రీరామ్. ఈ సినిమా కూడా అప్పట్లో మంచి విజయం సాధించింది. 2003లో వచ్చిన మూవీస్ లో మీకు నచ్చిన మూవీ ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని మూవీ ముచ్చట్ల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.